రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన 12,000 ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న 20 లక్షలు ఇస్తారా? వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో, దాంతోపాటు వారికి సంఘీభావంగా ఈరోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకొని అదేవిధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎవరూ చనిపోవద్దు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఇటు కౌన్సిల్లో, ఇటు అసెంబ్లీలో మీ తరపున కొట్లాడే బాధ్యత మాది అని చెప్తూ భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు అనే మాట కూడా మళ్ళొక్కసారి నొక్కి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, జై తెలంగాణ.